హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను గోంగూర ఎండుమిరపకాయలు పచ్చడి చేస్తున్నానండి. ఈ పచ్చడి అయితే మనకి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా నేను 2 గోంగూర కట్టలు తీసుకున్నాను. అలాగే ఒక 150 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు అయితే తగ్గించేసుకోవచ్చు. నేను తీసుకున్న 2 గోంగూర కట్టలకి పెద్ద పెద్ద సైజు తీసుకున్నానండి. దానికి నేను 150 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువగా ఉంది మిరపకాయల్లోను. ముందుగా గోంగూరని శుభ్రంగా మనం లేతాకులు కదా, ఈ విధంగా చిన్న చిన్న కాడలు కూడా కోసేసుకుందామండి. కోసుకుని ఒక గిన్నెలో వేసేసుకుందాం. గోంగూర కోసేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నామండి. అదేవిధంగా ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ముక్కలు చేసుకుని బాండీలు వేసేసుకున్నామండి. మిరపకాయలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే మనకి నూనె లోపలికి వెళ్ళేసి మనకి చక్కగా ఎగుతాయండి. టేస్ట్ కూడా వస్తాయి మిరపకాయలు ఇలా వేసుకుంటేను. గోంగూరని నీళ్లు పోసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలండి. 2-3 సార్లుగా మనం ఇస్తూ ఉంటది కదా గోంగూరలో. ఇప్పుడు 2 సార్లు వరకు కడిగేసానండి. శుభ్రంగా మనం నీరు అనేది లేకుండా ఇలా పిండి వేసుకుని ఒక గిన్నెలో వేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని మిరపకాయలు వేయించుకుందామండి. స్టవ్ మీద పెట్టుకుని ముందుగా ఒట్టి మిరపకాయలే కొంచెం వేడి అవ్వనివ్వాలండి. ఈ విధంగాను ఆయిల్ వేసుకోకుండాను కొంచెం వేడి అవ్వనివ్వాలి. ఎందుకంటే మనకు గింజ వేగాలండి. ముందు గింజ అనేది మనం మిరపకాయలు ఇడిసిన తర్వాత బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ముందుగా మనం కొంచెం వేడి చేసుకుంటే గింజలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు చూసారండి, గింజ అనేది చక్కగా ఎర్రగా ఏగిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందామండి. కొంచెం ఆయిల్ సరిపోతుంది. మిరపకాయలు కొంచెం వేగినాయండి. 2 స్పూన్ల వరకు ధనియాలు వేస్తున్నాను. ఒక 1 స్పూను మెంతులండి. మెంతులు వేసేసాను. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ధనియాలు మెంతులు చక్కగా మనకి మిరపకాయ గింజలతో పాటు చక్కగా వేగిపోయినాయండి. ఈ విధంగా ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసి పెట్టానండి ముందుగానే. అలాగే కొంచెం జీలకర్ర అండి. కొంచెం జీలకర్ర కూడా వేసేద్దాము. అలాగే కొంచెం కళ్ళుప్పు,
మిరపకాయలు ఇవన్నీ చక్కగా వేగిపోయినాయండి. ఒక గిన్నెలో తీసేసుకుందాం. అలాగే అవి పక్కకు తీసేసుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసేసుకుని కొంచెం ఆయిల్ వేయడమనిచ్చి గోంగూర వేసేద్దాము. నీరు అనేది లేకుండా శుభ్రంగా వడకట్టి పెట్టాం కదా, గోంగూర వేసేస్తున్నాము. గోంగూరని నీళ్ళు పోసి ఉడకబెట్టుకునే కన్నా మనం ఈ విధంగా నీళ్ళు లేకుండా నూనెతో మగ్గనిచ్చి తెచ్చుకుంటే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. గోంగూరని చక్కగా మగ్గిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసుకున్నామండి. ఈ విధంగా చక్కగా చిమ్మె పెట్టేసుకుంటే ఇప్పుడు సన్నచగని అదే మగ్గిపోతుందండి. మనకి గోంగూర 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ విధంగా ఉందండి. చూసారు కదా, మనం వేసిన ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు దానిలో మనం చింతపండు పెట్టుకున్నాము. చింతపండు అండి కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం పెడుతున్నాను. మనకి గోంగూర పులుపు కదా, కొద్దిగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఇలాగే మగ్గనిద్దాం. గోంగూర మిరపకాయలు చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాము పచ్చడి చేసుకోవటానికి. అలాగే 2 స్పూన్ల వరకు జీలకర్ర వేస్తున్నానండి. అలాగే కొంచెం కళ్ళుప్పు, రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి చూసుకుని మనం. అలాగే ఓ 15-20 వరకు చిన్నుల్లిపాయ రెబ్బలు వేస్తున్నానండి. అలాగే గోంగూరలో ఉడకబెట్టుకున్న చింతపండు అండి, గోంగూరతో పాటు తీసి వేసేసుకుందాము. ఇప్పుడు గోంగూర కొంచెం వేసేసుకుని మనం మిక్సీ జార్లో మూత పెట్టేసుకుని మిక్సీ వేసేసుకుందామండి. మిక్సీ కొంచెం ఆపి వేసేసుకుందాము. గోంగూర మనకి చక్కగా మెత్తగా నలగాలి కదా. చూసారండి, మనకి నీరు అనేది లేకుండా చక్కగా వేయించుకున్నా కానీ పచ్చడి ఈ విధంగా వచ్చేసింది. చక్కగా ఇలా మిక్సీ అనేది ఆపి వేసేసుకుంటే మనకి ఇలా వచ్చింది, మెత్తగా కాకుండాను. ఇప్పుడు గిన్నెలో వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చడిలోకి తాలింపు చేసుకున్నామండి. తాలింపుకి ఒక చిన్న కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, మనకి పట్టిన పచ్చడిలాగా ఉంటుంది. అప్పుడు వేడయిందండి, దాంట్లో 4 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అలాగే తాలింపు దినుసులు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెబ్బలండి, పొట్టు ఒలిచి పెట్టాను. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసాను. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే దీనిలోనే కొంచెం చిటికెడు పసుపు అండి. ఇప్పుడు తాలింపు వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. తాలింపుని పచ్చట్లో పోసేసుకుని కలిపేసుకున్నామండి. చూసారు కదా, మనకి ఈ పచ్చడి ఈ విధంగా చేసేసుకుంటే మనకి ఒక 2-3 వారాల పాటు నిల్వ కూడా ఉంటుందండి. నీరు అనేది తగలకుండా చేసుకుంటాం కదా, నిల్వ ఉంటుంది మనకు పట్టిన పచ్చడిలాగాను. వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటేను. ఇంతేనండి, గోంగూర ఎండుమిరగాయల పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటేను. మా వీడియో ఎవరైనా ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి.